వాస్తవంగా ఎంపీగా పోటీ చేస్తే ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు కూడా రాజీనామా చేస్తే సెంట్రల్ బలగాలు వచ్చి ఎలక్షన్ నడుపుతాయి, ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి. అప్పుడు మనం గెలవడానికి అంటే ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం మన మీద కుట్ర చేయడానికి కావచ్చు, లేకపోతే ఇంకో చేయడానికి ఆస్కారం ఉండదు. ఎటువంటి పరిస్థితులు అయినా సరే మనం గెలవడానికి పూర్తిగా ఛాన్సెస్ ఉన్నాయి. రెండవది ఏంటంటే ఇప్పటికీ ప్రభుత్వం మీద ఈ 15 నెలల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది పూర్తిగా. ఈ యాంగిల్లో మనం ఎటువంటి పరిస్థితులు అయినా సరే మనం గెలవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన వార్తలు. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఎంపీగా పోటీ చేస్తాను అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అంటే అతను కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కదా. సో అటువంటి టైంలో కడప నుంచి కానీ పోటీ చేస్తే మరి కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తే మరి అవినాష్ రెడ్డిని ఎక్కడి నుంచి పెడతారు? లేదు అవినాష్ ని పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. వాస్తవంగా ఈ రోజు అసెంబ్లీలో కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే కొంతమంది సీనియర్ నేతలతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ సబ్జెక్ట్ అయితే కొంత సీరియస్ గానే డిస్కషన్ చేస్తారు. అయితే జగన్ ఒక మంచి ఆలోచన చేస్తున్నారు, లేదు జగన్ గురించి ఒక మైండ్ లో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన అనేది మాకు కూడా పూర్తిగా తెలియదు. కానీ నేను చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది వేసి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ జగన్ నిజంగానే ఎంపీగా పోటీ చేస్తే, కడప నుంచి కానీ పోటీ చేస్తే మరి అక్కడ జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? మరి కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఫర్దర్ గా ఉన్న అంటే ఇప్పుడు ఫర్దర్ గా అక్కడి నుంచి పులివెందుల నుంచి ఎవరు పోటీ చేస్తారు? పులివెందుల నుంచి అవినాష్ ఇస్తారా, లేకపోతే వేరే వ్యక్తులకు ఇస్తారా ఏంటి? కానీ సారీ ఫర్ ది ఇంట్రప్షన్ కృష్ణమోహన్, కానీ ఇప్పటికిప్పుడు ఆ సాహసం చేసే ప్రయత్నం చేస్తుందా వైసీపీ? దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ఆ సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు వైసీపీ సిద్ధపడుతుందా అంతటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి? అందుకే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు జరిగాయని కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు జరిగిన ఇష్యూలు ఆయన ఎందుకు ఎంపీగా పోటీ చేస్తారు అంటే గెలిచిన ఎంపీలందరూ కూడా రాజీనామా చేయించి పోటీ చేద్దామని ఎందుకు అన్నారంటే సెంట్రల్ బలగాలు వస్తాయి ఇక్కడి నుంచి, అక్కడ ఎవరిని వాళ్ళు స్పేర్ చేసే పరిస్థితి ఉండదు అనేది ఒక ధైర్యం ఉంది ఆయనకి. అందుకోసమైనా ఆయన అవసరమైతే మనం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మనం రాజీనామా చేద్దాం, అవసరమైతే ఎలక్షన్స్ కి వెళ్తాము, సెంట్రల్ బలగాలు ఇక్కడ వస్తాయి కాబట్టి మనం ఎలక్షన్స్ ని సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఎలక్షన్స్ లో ఇప్పటికే ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని మనం క్లోజ్ చేసే అవకాశం ఉంది. మనం దీన్ని తిరిగి మన సత్తా ఏదో చాటే అవకాశాలు ఉంటాయనే ఆలోచనలో ఉన్నారా అనేది క్లియర్గా. అయితే ఈ సందర్భంగా ఎవరు ఏది మాట్లాడలేదు. కానీ ఒక ఎమ్మెల్సీ అంటే బేసిక్ గా ఎమ్మెల్యేలు ఈ సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత ఒక ఎమ్మెల్సీ మాత్రం ఒక మాట అన్నారు, మనం పోకపోతే బాగుంటుందా అనే అన్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఎమ్మెల్సీకి ఒక మాట అయితే చెప్పారు. మీరు అధైర్యపడద్దు, మీ విషయంలో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, ఎంపీల విషయంలో కావచ్చు, నేను నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది, ఆ దిశగానే మనం పోదలుచుకుంటే పోదాం. అంత మాత్రాన మనం అక్కడికి పోయి ఒకరి ముందు తలవంచాల్సిన పరిస్థితి లేదు అనే ఒక మాట మాట్లాడినట్టుగా కూడా ఒక స్పష్టమైన సమాచారం అయితే అవుతుంది. ఇదే సందర్భంలో ఈ ఇష్యూ మీదనే ఈ రోజు కూడా కొంత పెద్ద చర్చ అయితే జరిగింది. కొంత సీరియస్ గానే కొంతమంది ఎమ్మెల్సీలు, కొంతమంది వైసీపీ నేతలందరూ కూడా దీని మీద కొంత డిస్కషన్ అయితే అసెంబ్లీ సాక్షిగా కొంత జరిగింది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి అంచనాలు అంటే తిరిగి రాష్ట్రంలో ఒక బై ఎలక్షన్ జరగబోతుందా? గతంలో ఏ విధంగా బై ఎలక్షన్ జరిగిందో, జగన్మోహన్ రెడ్డి 16 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన రాజీనామాలు చేసి ఉమ్మడి ఆంధ్రాలో జరిగిన సందర్భం ఏ విధంగా ఉంది, అదే సందర్భం ఇక్కడ ఏమైనా జరిగే అవకాశం ఉందా? దానికి జగన్మోహన్ రెడ్డి మెంటల్ గా ఫిక్స్ అవుతున్నారా అనే ఒక ఆలోచన కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు తిరుపతి ఎంపీలలో ఎంపీ తిరుపతి ఒక వ్యక్తి ఉన్నారు, తర్వాత మన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, తర్వాత ఇంకొకటి అవినాష్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ఉంటది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ
ప్రధానంగా మనం ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్పి ఎందుకు చెప్పారు? ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తానంటే ఎక్కడ కడప నుంచి పోటీ చేస్తారా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అనేది ఆలోచించాల్సింది. అయితే ఇది క్యాజువల్ టాక్ మాత్రమే, మా మధ్య జరిగిన ఇంటర్నల్ ఇష్యూ మాత్రమే కానీ దీని మీద అంత సీరియస్ గా డిస్కషన్ జరగలేదు అనేది కూడా ఎమ్మెల్సీలు వైకాపా నేతలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. బట్ ఈ సబ్జెక్ట్ అయితే జరిగింది వాస్తవమే. ఈ సబ్జెక్టు పూర్తిగా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తాం, అవసరమైతే నేను ఎంపీగా పోటీ చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు అనేది మనకు అందుతున్న సోర్స్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్వసభ్య సమావేశంలో జగన్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలనుకుంటే వెళ్ళండి అంటూ కూడా ఎమ్మెల్యేలతో చెప్పుకొచ్చారు జగన్. మీకు తోడుగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని పంపిస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అవసరమైతే 11 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేద్దామంటున్నారు ఆయన. నేను ఎంపీగా పోటీ చేస్తా, ఎన్నికల్లో కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతాయి, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మనం తప్పకుండా గెలుస్తామంటూ కూడా ఇటు ఎమ్మెల్యేలకి డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జగన్ ఎంపీగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డి భవిష్యత్ ఏంటి అన్న దానిపై చర్చ జరుగుతోంది. కడప నుంచి జగన్ ఎంపీగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అంటూ కూడా చర్చ జరుగుతోంది. జగన్ కమెంట్స్ పై వైసీపీలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ కాంటెక్స్లో మీరేమనుకుంటున్నారు? ఒకసారి పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తిరిగి గెలుస్తారా? ఎస్ ఆర్ నో? ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి.